చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా రేపటికి ఏడాది పూర్తవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో ఏమి సాధించారని విశ్లేషిస్తే ఏమున్నది గర్వకారణం? అప్పులు, అబద్ధాలు, అత్యాచారాలు, అతిశయోక్తులు, ఆడంబరాలు, అట్టహాసాలు, బాధుడు తప్ప ఏముంది అని అనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో ఆల్ టైమ్ రికార్డ్ అప్పులు చేయడం జరిగింది. 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. గత ప్రభుత్వాలు అప్పులు ఎక్కువ చేశాయని చెప్పి అంతకంటే ఎక్కువ చేయడం జరిగింది. ఇది అప్పులు కాబట్టి ఇది ఒకటి. రెండవది అబద్ధాలు. అన్నీ అబద్ధాలే. ఎన్నికలకు ముందు సూపర్ 6 ద్వారా నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పి దాన్ని అమలు చేయలేదు. ఇది ఒక అబద్ధం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇది రెండవ అబద్ధం. మూడవది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి ఇవ్వకుండా ఇది మూడవ అబద్ధం. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఇది ఒక అబద్ధం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఊరించడమే కానీ ఇంతవరకు అమలు కాలేదు. ఇది ఒక అబద్ధం. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు, అమలు చేయలేదు. ఇది ఒక అబద్ధం. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 80ను రద్దు చేస్తామని చెప్పారు, అది చేయలేదు. ఇది ఒక అబద్ధం. కాబట్టి మొత్తం అబద్ధాల మీద మనుగడ సాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇక అత్యాచారాలు లెక్కలేదు. ఈ ఏడాది కాలంలో మహిళల మీద, బాలికల మీద 188 అత్యాచారాలు జరిగినాయి. అందులో 15 మంది హత్య కావించబడ్డారు. ఇక అతిశయోక్తి. మీకు అధికారం ఇచ్చింది 2029 వరకు. దాని గురించి మాట్లాడంలా. 2047కు వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, సంతోషాంధ్రప్రదేశ్, సంపద ఆంధ్రప్రదేశ్ చేస్తారంట 2047కు. ఇది ఒక అతిశయోక్తి. తర్వాత ఆడంబరాలు, అట్టహాసాలు కొదవేల ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు చేసి మన మహానాడు ఏ విధంగా చూసాం. అదేవిధంగా చెయ్యాలి పెళ్ళి, చెల్లి పెళ్ళి మళ్ళీ అని రెండోసారి అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రిని పిలిచి ఎంత అట్టహాసం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో చూసాం. కాబట్టి ఆడంబరాలు, అట్టహాసాలు. ఇక బాధుడే బాధుడు. ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 15,440 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. కాబట్టి బాధుడే బాధుడు, వీరబాధుడు ఈ సంవత్సర కాలంలో. ఇక మద్యం పాలసీ. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. విచ్చలవిడిగా ఏ టైంలో అయినా సరే, ఎక్కడైనా సరే అవైలబిలిటీ ఉంది. ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ కాదు, ఇంటికొక త్రాగుబోతం తయారు చేసింది ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే. ఇక జూదం రాష్ట్రమంతా విచ్చలవిడిగా సాగుతూ ఉంది. 3 జోకర్లు, 6 కళావరులుగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది జూదం. ఇక డ్రగ్స్. మామూలు జబ్బులకు కావాల్సిన డ్రగ్స్ దొరకవు కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించిన డ్రగ్స్ మాత్రము విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. ఇక గంజాయి. రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. మరి ఏడాది పాలన ఈ విధంగా ఉంటే దీన్ని సుపరిపాలన అంటారా? దీన్ని సుపరిపాలన అనరు, దుష్పరిపాలన అంటారు. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు. దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అనరు, నకిలీ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు. దీనికోసం
రాష్ట్ర వేడుక చేస్తున్నారంట. దానికి మళ్ళీ డబ్బు ఖర్చు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రేపు అమరావతిలో చేదలుచుకున్న ఈ యొక్క సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.